కాబట్టి సహోదరులారా, అనేక మార్లు మన బైబిల్లో చూస్తూ ఉన్నానమాట, మీకు యేసు అని రక్షకుడు జన్మించి ఉన్నాడు, ఆయనకి ఇమ్మాన్యుయల్ అని పేరు కదా. దానికి అర్థం ఏంటి? గాడ్ విత్ us. దేవుడు నీకు తోడై ఉన్నాడని ఎరిగిన సహోదరా, దేవుడు నీకు తోడై ఉంటే నీ జీవితాంతం ప్రభువుకు మహిమగా బ్రతికేవాడుగా ఉంటావు. అదే కదా, అప్పుడు చదువుకున్నప్పుడు తల్లిదండ్రులకు బాగా లోబడతారు. మా అమ్మ నాన్న కష్టపడుతున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు, వాళ్ళు చెప్పిన మాటలు మొత్తం వింటారు. వీడికి ఉద్యోగం రాగానే, పెళ్ళి అవగానే ఎందుకని? ఆ తోడు పోయి కొత్త తోడు వచ్చింది. కానీ ప్రభువులో అలాగ ఉండకూడదు. ఎందుకంటే ప్రభు నీకు తోడని చెప్పింది పెళ్ళి అయ్యే వరకు, ఉద్యోగం దొరికే వరకు, చచ్చిపోయే వరకు కాదు. కాబట్టి ఒక్క నిమిషం మనం అడుగుతున్నాను, మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి యొక్క రక్షణ అనుభవం కలిగి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, మన చదువులో, ఉద్యోగములో, మన కుటుంబములో, మన పరిచర్యలో అభివృద్ధి పొందినప్పుడు, మొదటి నీకున్నటువంటి ఆ కృతజ్ఞత మనసు ఆనాడు కలిగి ఆయన్ని పొగిడే మనసు కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం.